మొదటి ప్రశ్న, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది రీసెంట్లీ లాంచ్డ్ బుక్ మోదీస్ మిషన్? ఇటీవలే లాంచ్ చేయబడిన మోదీస్ మిషన్ పుస్తకం యొక్క రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ డి, బర్గేష్ దేశాయ్. రెండో ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ట్రై సర్వీస్ మిలిటరీ డ్రిల్ కండక్టెడ్ అలాంగ్ ఇండియన్స్ వెస్ట్రన్ ఫ్రంటరీ? భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు వెంబడ నిర్వహించిన త్రివిధ దళాల సైనిక కసరత్తు పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, త్రిశూల్. మూడో ప్రశ్న, విచ్ ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్ ఆన్ నవంబర్ 1, 2025? నవంబర్ 1, 2025న మణిపూర్లోని ఏ పండుగ జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, చవాంగ్ కుట్. నాలుగో ప్రశ్న, వేర్ వాజ్ ది ఫైట్ చెస్ వరల్డ్ కప్ 2025 ఇనాగ్రేటెడ్? ఫైట్ చెస్ ప్రపంచ కప్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ సి, టలైగౌ, గోవా. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ ఇంప్లిమెంటేషన్ డేట్ ఫర్ ది 8th సెంట్రల్ పే కమిషన్ రికమెండేషన్స్? 8వ కేంద్ర వేతన సంఘం యొక్క సిఫార్సులను అమలు చేసే తేదీ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, జనవరి 1, 2026. ఆరో ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ ది సైబర్ జాగో ప్రోగ్రామ్ టు ప్రొటెక్టెడ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆన్లైన్ థ్రెట్స్? ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడానికి ఏ రాష్ట్రం సైబర్ జాగో ప్రోగ్రామ్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, పంజాబ్. ఏడో ప్రశ్న, హూ ఈస్ సెట్ టు లాంచ్డ్ ది CMS-3 కమ్యూనికేషన్ శాటిలైట్ ఆన్ నవంబర్ 2, 2025? నవంబర్ 2, 2025న CMS-3 కమ్యూనికేషన్ శాటిలైట్ను ఎవరు ప్రయోగించనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇస్రో. ఎనిమిదో ప్రశ్న, కేన్ విలియమ్సన్ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ విచ్ క్రికెట్ ఫార్మాట్? కేన్ విలియమ్సన్ ఇటీవలే ఏ క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాడు? సరైన సమాధానం ఆప్షన్ డి, T20 ఇంటర్నేషనల్. తొమ్మిదో ప్రశ్న, రోహన్ బోపన్న అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్స్? రోహన్ బోపన్న ఏ క్రీడ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, టెన్నిస్. పదో ప్రశ్న, హూ లాంచ్డ్ ది ఎంప్లాయ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్ 2025? ఎంప్లాయ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్ 2025ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, మన్సుఖ్ మాండవియా. 11వ ప్రశ్న, వాట్ ఈస్ ది డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్ 2025? ఎంప్లాయ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్ 2025 వ్యవధి ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి, నవంబర్ 1, 2025 టు ఏప్రిల్ 30, 2026. 12వ ప్రశ్న, గోగాబిల్ లేక్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ విచ్ నెంబర్డ్ రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా? గోగాబిల్ సరస్సు ఇటీవలే భారతదేశంలోని ఏ నెంబర్ రామ్సర్ సైట్గా ప్రకటించబడింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 94th సరస్సు అని చెప్పొచ్చు. ఈ సరస్సు బీహార్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది బీహార్లోని ఈ యొక్క సరస్సు ఉందని చెప్పొచ్చు. 13వ ప్రశ్న, వెన్ వాజ్ ది వాయువు సమన్వయ 2 ఎక్సర్సైజ్ కండక్టెడ్? వాయువు సమన్వయ 2 వ్యాయామం ఎప్పుడు నిర్వహించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, అక్టోబర్ 28 to 29, 2025. 14వ ప్రశ్న, విచ్ డ్యామ్స్ వాటర్ రిలీజ్ యాజ్ బూస్టెడ్ పాడి కల్టివేషన్ ఇన్ మదురై డిస్టిక్? మదురై జిల్లాల్లో వరి సాగును పెంచిన ఏ ఆనకట్ట నీటి విడుదల ద్వారా వరి సాగును పెంచింది? సరైన సమాధానం ఆప్షన్ సి, వైఘై డ్యామ్. 15వ ప్రశ్న, విచ్ ఇండియా స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ న్యూ AI బేస్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ఆన్ నవంబర్ 2, 2025? ఏ భారతీయ రాష్ట్రం ఇటీవలే నవంబర్ 2, 2025న కొత్త AI ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, కర్ణాటక. 16వ ప్రశ్న, విచ్ కంట్రీ సైన్డ్ ఏ స్ట్రాటజిక్ స్పేస్ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ ఇస్రో ఆన్ నవంబర్ 2, 2025?
నవంబర్ 2, 2025న ఇస్రోతో వ్యూహాత్మక అంతరిక్ష సహకార ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది? సరైన సమాధానం ఆప్షన్ డి UAE. 17వ ప్రశ్న, వాట్ ఈస్ ది టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ ది వైగై డ్యామ్స్ హైడ్రో పవర్ స్టేషన్? వైగై డ్యామ్ యొక్క జల విద్యుత్ కేంద్రం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ బి 6 మెగా హోల్డ్స్. ఈ యొక్క వైగై డ్యామ్ ఏదైతే ఉందో ఇది పాడి పంట అభివృద్ధి చేయడంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ గా ఈ యొక్క డ్యామ్ అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. చివరి ప్రశ్న, 18వ ప్రశ్న, విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ది నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఆన్ నవంబర్ 2, 2025? నవంబర్ 2, 2025న పునరుత్పాదిక ఇంధనం ఆవిష్కరణపై జాతీయ సదస్సుకు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ సి హైదరాబాద్. ఇక్కడతో ఈరోజు అప్డేట్స్ అయితే కంప్లీట్ అవ్వే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదే విధంగా ఇంకా ప్రాపర్గా టాపిక్ వేస్గా బిట్స్ అనేవి గ్యాదర్ చేయాలనుకుంటే మన యొక్క ప్లేలిస్ట్లోని టాపిక్ వేస్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ కూడా మోర్ దెన్ వీడియోస్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.